వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశం చూపు యువత వైపు. రాజకీయాల్లో కూడా యూత్ తమ మార్కును చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఢిల్లీ ఘటన తర్వాత ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు కూడా యువతని అట్రాక్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో యువత కేవలం ఒక మూసపోసినటువంటి రాజకీయ పక్షాల మాదిరిగా అదే పంధాలో వెళ్తాయా, లేక ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగలిగేటువంటి అవకాశం ఉందా? దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పార్టీలు అందుకు అవకాశం కల్పిస్తాయా, లేక యువత స్వయంగా ఈ అవకాశాలను తీసుకుంటాయా? ఈ అంశాలన్నిటి మీద మనం ఈరోజు స్పెషల్గా చర్చించబోతున్నాం TV9 స్టూడియోలో. యూత్ పాలిటిక్స్ మీద ప్రధానంగా చర్చించబోతున్నాం. ఈరోజు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి విజయ్ ఉన్నారు స్టూడియోలో, అలాగే రాణి రుద్రమ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పక్షాన, కృషాంక్ ఉన్నారు బీఆర్ఎస్ పక్షాన, అలాగే డాక్టర్ ప్రీతిరెడ్డి రాజకీయ పార్టీ కాదు సామాజికవేత్త అలాగే విద్యావేత్త డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే సమా రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు డిబేట్లో ఉన్నారు. ముందుగా బీజేపీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మొన్నటి ఢిల్లీ ఘటన తర్వాత కాంగ్రెస్ జనతా పార్టీ చూసింది ఆందోళనలు, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఏదైనా మార్పు వచ్చిందా, లేక కేవలం తాత్కాలికంగా యూత్ అనేటువంటి మాటని భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా? ఒకటి మురళీకృష్ణ గారు, మీకు అలాగే ఈ డిబేట్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. TV9 ప్రేక్షకులకి కూడా మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి, యువత విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జరిగినటువంటి ఉద్యమం తర్వాత ఆలోచన మారిందా అని. అసలు భారతీయ జనతా పార్టీ ప్రప్రథమంగా ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది యువతకే. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగం కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎవరిని ఆదర్శంగా తీసుకుంటుంది? స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకుంటుంది. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాట, ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి ఒక 100 మంది యువతను నాకిస్తే ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతానని స్వామి వివేకానంద గారు చెప్పారు. అటువంటి ఏదైతే ఆ స్లోగన్ ఉందో దాన్నే తీసుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఆచరణలో పెడుతున్నారు. అందుకే ఈ 12 ఏళ్ల కాలంలో భారతదేశం అనేటువంటిది ఇవాళ ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశాల్లో 4వ స్థానాన్ని చేరుకుంది. ఇంకొక 20 సంవత్సరాలు పోతే మొత్తం ప్రపంచంలోనే కూడా నెంబర్ 1 స్థాయికి ఎదగబోతోంది. అయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా యువత అనేటువంటి ఒక పేరుని వాడుకుంటున్నాయా, లేక నిజంగా యూత్కి అవకాశం కల్పిస్తాయి? ఎందుకంటే రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం చట్టసభల్లోకి ప్రవేశించేటువంటి వయసు 25 ఏళ్ళు ఉంది, ఓటుకు మాత్రం 18 ఏళ్ళు ఉంది. ఇది ఎక్కడ వ్యత్యాసం? ఓటు వేసేటువంటి వ్యక్తికి చట్టసభలో వెళ్ళేటువంటి అవకాశం ఉండదా? కాబట్టి వయసును కూడా 21కి తగ్గించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. డూ యూ అగ్రీ విత్ దట్? ఒకసారి దాన్ని అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చకు పెట్టడము, అందరి అభిప్రాయం తీసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు చదువు పూర్తి చేయరు, ఇంకా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ కెరియర్ని అప్పుడే ఏ విధంగా నిర్మించుకోవాలనేటువంటి దానికి వాళ్ళు పునాది వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక క్లారిటీ దొరకాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా కూడా కంప్లీట్ కావాలి. సో ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయ్యేటటువంటి సమయం మనం ఇవ్వకపోతే అదేమైనా తొందరపాటు చర్య అవుతుందా అనేది ఆలోచించాలి. 21 అన్నాడు. 21 అయినా 25 నుంచి 21కి తీసుకుంటున్నారు. సో 25 నుంచి 21కి తీసుకున్నా కూడా ఇవాళ రేపు పిల్లలంతా కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వస్తున్నారు, ఇక్కడ కూడా చదువుకుంటున్నారు. 21కు కూడా ఎడ్యుకేషన్ ఎవరిది అవ్వట్లేదు. కాబట్టి కొంత సమయం తీసుకుంటే మంచిదేమో. లేదు, ఓటేసేటప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాధికారం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయాల్లో పోటీ చేస్తే గెలిచి రూల్ చేయలేరా అని అంటే సరే, అది ఒక డిబేట్ చేయొచ్చు. చేయలేరు అనేది కాదు, నాయకత్వ లక్షణాలు కొంతమందికి 20 ఏళ్లకు 19 ఏళ్ళకు కూడా వస్తాయి, రావని ఇంకా. మొన్న ఢిల్లీలో చూస్తే అందరు యంగ్స్టర్సే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం, మాట తీరు చూస్తుంటే ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ నాయకులు అందరికంటే కూడా చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నట్టు అనిపించింది. అంటే రూల్ చేసేటువంటి శక్తి సమాజం వాళ్ళకి లేదంటారా? లేదని నేను అనట్లేదు. ఎందుకంటే మనిషి మెదడు ఎప్పుడు కూడా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలోనే, ఆ టైంలోనే కూడా ఒక రూపాంతరం చెందుతుంది అని అంటారు. అంటే ఒక పరిణితి అనేటువంటిది వస్తుంది. మనిషి ఆలోచన విధానము, భవిష్యత్తు లక్ష్యాల దిశగా ఏవైతే మనిషి అనుకుంటాడో ఆ యువత ఆ టైంలోనే కూడా అన్నీ నేర్చుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ని ఫ్రేమ్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో, ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా యువత అందరూ కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అంటే ఎట్లాంటి గవర్నమెంట్ ఉండాలి అనేటువంటిది అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎటువంటి వాళ్ళైతే మనల్ని బాగా రూల్ చేయగలుగుతారు అనేటువంటిది అర్థం చేసుకోగలుగుతున్నారు, ఈ దేశానికి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి దాన్ని కూడా అంచనా వేయగలుగుతున్నారు. కాబట్టి విజయ్, మీరు సీఎం ప్రతిపాదనతో ఏకీభవిస్తారా? నిజంగా 21 ఏళ్ల అనేటువంటి చట్టసభల్లో ప్రవేశానికి 21 ఏళ్ళు, అసెంబ్లీ కావచ్చు లేక పార్లమెంట్ కావచ్చు, ఇది ఒక ప్రతిపాదన, ఒక ఆలోచన ముఖ్యమంత్రి ప్రజల ముందు ఉంచారు, సభలో చర్చిస్తారు కూడా అంటారు.
ఇది ఒక మంచి ఆలోచన అంటారా, లేకపోతే ఇంకా కొంత వేచి చూడాల్సిన సమయం ఉందంటారా, ఏమంటారు? ఇట్స్ అ వెల్కమింగ్ స్టేట్మెంట్ డెఫినెట్లీ. మాలాంటి యువతకి ఎంతోమందికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాకు కానీ అవకాశం దొరికితే తప్పకుండా వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయి. మా ఆస్పిరేషన్స్ ఒకలాగా ఉంటాయి. అంత ఎల్డర్లీ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ మాతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో అందుకు డెఫినెట్లీ యూత్ని ఎక్కువ ప్రోత్సహిస్తే కనీసం ఆ ప్రొవిజన్ అనేది ఇవ్వగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. బట్ ఆ ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత లేదు మా మేనల్లుడు, మా కొడుకు, మా మేనత్త లేదా నా అల్లుడు వెళ్తాడు అనుకుంటే మాత్రం అది సెకండరీ ఇష్యూ. అది ఎలాగో ఉంది ఇండియన్ పాలిటిక్స్లో. బట్ దట్ ప్రొవిజన్ ఇస్ మచ్ నీడెడ్. ఓకే, కృషాంక్ మీరు రియాక్ట్ అవ్వాలి. మురళి గారు, మన దేశంలో యంగెస్ట్ ఎంపీ 25 ఇయర్స్కి పుష్పేంద్ర సరోజ్ గారు. వారి ఫాదర్ 5 టైమ్ ఎమ్మెల్యే. మన రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు. వారి ఫాదర్ 3 టైమ్ ఎమ్మెల్యే. సో ఇవాళ 25 సంవత్సరాల వారి గురించి మాట్లాడుతున్నాము అని అంటే రేపు 21 సంవత్సరాలు తీసుకొని వస్తే ఆ 21 సంవత్సరాలకు వచ్చేది ఎవరు అనేది ఆలోచిస్తున్నాం. పొటెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి మనం క్వశ్చన్ చేస్తాం. కానీ ఒక యువత ఫస్ట్ అనుకునేది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా బాగా చదువుకున్న వాళ్ళం. నేను ఒక లా గ్రాడ్యుయేట్ని, జర్నలిజంలో పిహెచ్డీ చేస్తాను. కృషాంక్ విషయాన్ని తీసుకుంటే మీరు నన్ను ఫస్ట్ 25 నుంచి చూస్తున్నారు. చూస్తున్నాం. ఇప్పుడు కృషాంక్ విషయాన్ని తీసుకుంటే అవకాశాలు, సరే మీ కుటుంబంలో కొంతమంది రాజకీయాల్లో ఉంటే ఉండొచ్చు కాక, కానీ అవకాశాల విషయాన్ని తీసుకుంటే అందిపుచ్చుకోనేటువంటి అవకాశం కొద్దిమందికే ఉంటుంది. ఒకవేళ వారసత్వంగా వస్తే రావచ్చేమో కాక, కానీ అసలు వచ్చేటువంటి యువతకి అక్కడక్కడే హడిల్స్ పెట్టడం కంటే కూడా ఇవన్నీ తెరిచేయాల్సిన అవసరం లేదంటారా? అబ్సల్యూట్లీ. అంటే మురళి గారు, ఒకటి మనం సత్యదూర విషయం కాకుండా గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. గ్రౌండ్లో మన ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మనం చూసుకునేది ఏంది? మనము కులం చూస్తాము, ఈ మధ్య మతము చూస్తాము, ధనము చూస్తాము, ఇవన్నీ కూడా చూస్తాం. ఇది రియాలిటీ. ఖర్చు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇప్పుడు వాస్తవానికి 21 సంవత్సరాలు రాణిగారు అన్నట్టు మొన్న మేము ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. ఒక వ్యక్తి సెక్యూర్గా ఉండేది ఎప్పుడు? తన క్వాలిఫికేషన్తో, తన డిగ్రీతో. ఎందుకంటే ఒక ఎలక్షన్ శాశ్వతం కాదు. మళ్ళా తర్వాత రేపు ఎలక్షన్ ఒకవేళ పుసుకని ఓడిపోయినా కూడా, ఎందుకంటే అల్టిమేట్గా జనం నిర్ణయం వాళ్ళదే, వాళ్ళు ఓటేసిన తర్వాత. నువ్వు వెనక్కి పోతే నీ డిగ్రీ అన్న ఉండాలి కదా నీ దగ్గర. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇంకేదైనా ప్రొఫెషనల్ కోర్సో నీ దగ్గర నంబర్ 1 ఉండాలి. సో సీఎం గారు అదొకటి చూడాలి. దానికంటే ముందు మీరు ఎలక్షన్ రిఫార్మ్స్, ఎలక్షన్ కమిషన్ చెప్తున్న ఏదైతే లిమిట్ ఉన్నదో దాంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు అవుతున్నాయా అది చేయండి. అది చేస్తే నిజంగానే యువతకు పాసిబుల్ ఉంటుంది. మీరు ఆ డోర్ ఓపెన్ చేయండి, ఖచ్చితంగా అందరు వస్తారు ముందుకి. సరే, నిబంధనల మేరకు చేస్తున్నాం ఆ ఎలక్షన్స్, లేకపోతే డబ్బు ఖర్చు విషయంలో కావచ్చు, లేక మిగతా అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లు లేకుండా చేయగలుగుతున్నాము అంటే నిజంగానే లేదు. వాస్తవానికి అది మనం ఒప్పుకు తీరాల్సిన అంశం. కానీ అదేదో ఒక సమస్య ఉందని చెప్పి వచ్చేటువంటి వాళ్ళని కూడా కట్టెలు చేయడం, లేకపోతే వాళ్ళకి ఆ అడ్డుకట్టలు వేయడం అనేది కూడా సమంజసం కాదు కదా. అంటే అది మనం మేబీ ఒక రెవల్యూషన్ లాగా వచ్చేయచ్చు కదా. పిల్లలు ఎందుకు రాకూడదు? మురళి గారు, డెఫినెట్గా రావాలి ఖచ్చితంగా. ఎవ్రీవన్, మనము పాలిటిక్స్ ఇస్ ద మర్కియెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ అనేసి అంటాం, కానీ దాన్ని సాఫ్ చేయడానికి అందరం దిగాల్సిన అవసరం ఉన్నది. కానీ వ్యవస్థలో అందరు ఉన్నారు. రైట్ ఫ్రమ్ ఒక ప్రోగ్రామ్కి వల్ల మనం ఒక కార్యక్రమం గ్రౌండ్లో ప్రోగ్రామ్ చేస్తుంటాం, జరిగే ఖర్చు తెలుసు. ఒక పండుగ అయినా, ఒక సావైనా, ఒక పెళ్ళైనా, ఏది జరిగినా కూడా రాజకీయ వ్యవస్థలో పొలిటీషియన్ ఇస్ అ ఫ్రీ ఏటీఎం కార్డ్. నీ దగ్గర డెబిట్ కార్డు, నీకేం బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా పొలిటీషియన్ ఇదే. ఇది వాస్తవం. 5 సంవత్సరాలు రాజకీయం చేయడం వేరే, ఎన్నికలు వచ్చేసరికి పోటీ చేయడం వేరే. సో అలాంటి రాజకీయాలు వాడుకున్నట్టు, మత రాజకీయాలను వాడుకున్నట్టు యూత్ని కూడా అలాగే రాజకీయ పార్టీలు వాడుకుంటారు. ప్రస్తుతం సీఎం గారి ఈ ఆకస్మిక స్టేట్మెంట్ సడన్ గా ఇది వచ్చింది చూడండి, ఇది ఆపర్చునిజంగా చూస్తున్నాం. ఎందుకంటే ఒక మూమెంట్ జరిగింది. రాజకీయంగా మీరు సీఎం గారితో విభేదించవచ్చు, లేకపోతే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక ప్రతిపాదన, ఒక చర్చ, ఒక ఆలోచన ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది. దట్టు కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు కేంద్రమే దిగి రాదు అనేటువంటి ఒక సిచ్యువేషన్కి దిగి రావాల్సిన ఒక అనివార్యమైన పరిస్థితి క్రియేట్ చేసి యూత్ ఒక వాళ్ళ శక్తిని చూపించారు ప్రపంచానికి. మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఆలోచన తెర మీదకి వస్తే పొలిటికల్గా దాన్ని ఎందుకు చూడాలి? ఒకటి, నంబర్ 1, వాళ్ళు చేసిన ఉద్యమం డెఫినెట్గా ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా సెల్ఫీ వీడియో పెట్టుకొని సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అవును, ఫస్ట్ టైం ఈ మొత్తం వాళ్ళ టర్మ్లో ఒక విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నో డౌట్ 100% వాళ్ళ ఉద్యమం చాలా ఆ స్పిరిట్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్ అని మనం 100% అనొచ్చు. కానీ వెన్ యూ కమ్ టు పాలిటిక్స్, మన దేశంలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. రామ్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇది కేవలం రాజకీయం కోసం తెర మీద తీసుకొచ్చినటువంటి అంశమా, లేక నిజంగానే యూత్ రావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి మీరు అనుకుంటున్నారు?
సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గిట్ట మనం తీసుకుంటే ఈరోజు యువత వారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా రాజకీయాలు మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన రాజ్యాంగం కూడా అందుకని ఇన్నిసార్లు సవరణ చేసుకుంటూ వచ్చినాం. రాజ్యాంగంలో ఉంటున్నటువంటి వెసులుబాటు. దురదృష్టం ఏంటంటే యువత యొక్క వయసు తగ్గించుకుందాము, వాళ్ళ ఆవాజ్ జంతర్ మంతర్ దాకా ఎందుకు ఉండాలి, సభలకు కూడా పోవాలనేటటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. సో అప్పర్ హౌసెస్ అనేటటువంటిది 30 సంవత్సరాలకు ఏదైతే నిర్ణయించబడిందో అవి 25 సంవత్సరాలకు చేయాలి. అంటే పార్లమెంట్లో రాజ్యసభ, ఇటు కిందికి వస్తే కౌన్సిల్లో, ఏది స్టేట్స్లో. కానీ లోవర్ హౌసెస్ లోక్సభలోనేమో 21 సంవత్సరాలు చేయాలి, ఇటు అసెంబ్లీకి వస్తే 21 చేయాలనేటటువంటి ప్రతిపాదన మనం చేస్తూ ఉన్నాం. అయితే రాణి గారు కానీ లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ ఉంటుండొచ్చు. కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్, విద్యార్హత ఎక్కడ లేదండి రాజ్యాంగంలో. వాళ్ళు చదువుకుంటేనే కదా వచ్చేది అంటున్నారు. ఇప్పుడు ఉంటున్నటువంటి పార్లమెంట్ దాంట్లో 10th చేయనటువంటి వాళ్ళు 22% మంది ఎంపీలు ఉన్నారు ఈ పార్లమెంట్లో. విద్యార్హత ఏడుతున్నారు అసలు? రాజ్యాంగంలో విద్యార్హత అడుగుతున్నారా? పోటీ చేయాలంటే విద్యార్హత ఇంత చేయాలనేటటువంటి నియమమే లేనప్పుడు వై దిస్ పాయింట్ ఈస్ బిన్ డిస్కస్ నౌ వెన్ యూత్కి ఏజ్ తగ్గియాలనేటప్పుడు వచ్చినప్పుడు ఇదేంటి అంటే లెట్ అస్ నాట్ గో బయాస్డ్. మనం కొంచెం బోల్డ్గా మన పిల్లలకు అవకాశం ఇవ్వాలి. పక్క దేశంలో ఇప్పుడు ఏంటంటే యూకే లాంటి దేశంలో 18 సంవత్సరాలకే ఎంపీ లెక్క పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఉంది ఆల్రెడీ. సో నువ్వు యూకే, సింగపూర్ లాంటి దేశాలు తీసుకో 21 సంవత్సరాలకే. అవన్నీ కూడా కాదు. గ్రేటర్ హైదరాబాద్ ఇంత పెద్దది, దీంట్లో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు అన్నిటికీ మేయర్ లెక్క ఒక యువత 21 సంవత్సరాల వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మాత్రం అర్హత ఉండదు అంటే ఇది ఏం లాజికో నాకైతే అర్థమవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు లోకల్ బాడీస్ లో ఉన్నప్పుడు చట్టసభలో ఎందుకుండకూడదు అంటారు. ఓకే, అది మీ ఆర్గ్యుమెంట్. రైట్. రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్లేస్ చేసిన తర్వాత డాక్టర్ ప్రీతిరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చని కేవలం రాజకీయ కోణంలో చూడాలా, లేక యువత వైపు ఇప్పుడు దేశం చూస్తున్న సందర్భంలో మనం కూడా ఆ అవకాశాన్ని, ఆ సిచ్యువేషన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి, అండ్ అందరు ప్రేక్షకులకి కూడా నమస్కారం, అండ్ ఎస్పెషల్లీ ఆల్ ద జెన్సీస్. హాయ్, హౌ ఆర్ యూ? సో కమింగ్ టు దిస్ పాయింట్, అసలు దిస్ ఇస్ అ వెరీ ఎక్సైటింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ జెన్సీస్ ఎవ్రీ డే యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, అండ్ ఐ మీట్ దెమ్, ఐ టాక్ టు దెమ్, ఐ లిసన్ టు దెమ్. అందరు 50,000 మంది పిల్లలు ఉన్నారు, అండ్ దిస్ బీయింగ్ ఆన్ ఎ న్యూట్రల్ పొజిషన్, ఐ థింక్ ఐ షుడ్ టాక్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ జెన్సీస్ టుడే and represent them. So my opinion is definitely they have all the potential to stand at 21 years of age for any kind of elections or political level or governance. But most importantly, what I feel is beyond the age, it is the potential and the credibility of a person. No matter who it may be, it may be like ఎవరైనా ఒక స్టూడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఎల్డర్లీ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే ఒక మిలేనియల్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. క్రెడిబిలిటీ is the most important. Their education background is important, and I feel that today's Gen Zs are far more intelligent. They are very clear minded, they are passionate, they want to do so many things, but at the same time they lack experience, wisdom, and a little bit of stability. I don't say not everyone. They, of course, few people have, few people don't have, and it doesn't even depend upon the age also. Kani I feel that at the age of 21, once they complete their graduation, because degree is the most important thing. Okay. Nowadays people feel that okay, nen degree complete cheyaledu, so what is the next option? Okay, I'll get into politics, or I'll become a movie hero or an actor or an actress. Atla kakunda there should be a eligibility criteria. So first is qualification. You should have 1 degree at least. Number 2, if at all you don't have degree, then you should have done something beneficial for the public or for the country, for the nation. So ఏజ్ తగ్గించడంతో పాటు 25 to 21 తగ్గించడంతో పాటు బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అంటారు. Exactly. Education qualification, as well as if suppose they don't have an education, because inka ippude kada education anta start ayindi, they should at least have a past history of done something positive for the nation, for the country. Edana okati they should have done some kind of movement, not movement like this, but some change in the country. So this should be the eligibility criteria, and also for young youth and women. It should be equal for both of them, and they both should be given equal importance and equal opportunities. మీరు ఈక్వల్ అంటారు, 33% రిజర్వేషన్ కోసమే కొట్లాడుకుంటున్నాం. ఇంకా స్టిల్ ఇంకా రాలేదు. I hope my words come true one day. We all come on the same platform. And coming to parliament, and if you see that now you have only 10 to 12% of the entire parliament having student ratio, I mean not student but the youth, the younger generation of being parliamentarian. Before, when we got this independence, it was more than 25%. So I feel that the ratio is declining.
So more opportunity should be given to them. మనం చూస్తున్నాం చాలా సంస్థలు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా కాలేజీలకు వచ్చి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఇంకా స్టూడెంట్స్ ఉండగానే క్యాంపస్ సెలెక్షన్స్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మెరిట్ని పిక్ చేసుకుని అవసరమైతే వాళ్ళు ఇంకా ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాకముందే వాళ్ళలో ఉన్నటువంటి జమ్స్ని ఐడెంటిఫై చేసి పట్టుకుని వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్నారు, ఫోర్త్ ఇయర్ కాకముందే డిగ్రీ రాకముందే చేస్తున్నారు. మరి అట్లాంటి ఒక పెద్ద కంపెనీయే ఒక యూత్ని పట్టుకుని పిక్ చేసుకుంటున్నప్పుడు రాజకీయాల్లో అట్లాంటి ఒక స్టూడెంట్స్ని అట్లాంటి ఒక పిల్లల్ని పట్టుకుని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదంటారు? Of course, that is important. In fact, I would say that during the education time itself, వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ ఏంటంటే అబౌట్ గవర్నెన్స్. ఇప్పుడు జనరల్గా మనం సోషియో ఎకనామిక్స్లో ఓకే ఎవరు ఏంటి రోలు, గవర్నర్ అంటే ఏంటిది, చీఫ్ మినిస్టర్ అంటే ఏంటిది, ప్రైమ్ మినిస్టర్, అది అంతా కాకుండా సివిల్ అని ఒక సబ్జెక్ట్ కాకుండా దే షుడ్ హ్యావ్ ద ఎంటైర్ సబ్జెక్ట్ ఆఫ్ గవర్నెన్స్. అంటే ఈరోజు మన ఇండియాలో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఆల్సో. మనం ప్రాబ్లమ్స్ ఒకటే డిస్కస్ చేసుకోవడం కాదు, దీనికి ఈ ప్రాబ్లమ్కి ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్, లేకపోతే ఏదో మొఘల్ చక్రవర్తుల రాజ్యాల గురించి కాకుండా కరెంట్ పాలిటిక్స్ కూడా ఉండాలంటారు. See, what I feel is politics doesn't mean that you just stand there and talk wrong or negative about other political party. No, there should be some substance, some credibility, some content. రియాక్షన్స్ చూసిన తర్వాత స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఇక్కడ కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇప్పుడున్న సీఎం ప్రపోజల్ ఏదైతే 21 ఇయర్స్కే చట్టసభల్లోకి అడుగు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన, దాని గురించి మీరు ఏమంటారు? నా పేరు అశోక్ రెడ్డి. ఏదైతే 21 సంవత్సరాలకే యూత్ అసెంబ్లీలోకి కానీ పార్లమెంట్లో కానీ వెళ్ళాలని చెప్పి ఏదైతే వచ్చిందో అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో యువత అనేది అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. రీసెంట్గా ఈ నీట్ అంశం మీద జరిగినటువంటి ఢిల్లీలో జరిగింది కానీ యావత్ దేశం మొత్తం జరిగినటువంటి అంశం మీద యావత్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా ఫైట్ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి మీద ఈరోజు సాధించుకున్నారు. ఏ ఒక్కరోజు కూడా ఈరోజు స్టూడెంట్స్ కోసం ఈరోజు మాట్లాడినటువంటి మీరు క్లియర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఇప్పుడు 21 ఇయర్స్ అనేది వచ్చి తీరాల్సిన సరైన సమయం ఇది అంటారా, లేక స్టిల్ దీని మీద ఇంకా వెట్టింగ్ ఏమైనా జరగాల? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం గమనించుకుంటే కంపల్సరీ యువత అనేది రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అని అంటే ఇప్పుడు ఏఐ కానీ ఇట్లాంటి జనరేషన్ మారుతున్నటువంటి క్రమాలలో ఇప్పుడు అసెంబ్లీలో మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్లో చూసుకున్నట్లయితే 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ఆలోచన విధానాలు వేరే ఉంటాయి, స్టూడెంట్స్ యూత్ ఆలోచన విధానాలు వేరే ఉంటాయి. ఈరోజు ఈ దేశంలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి ఈ అంశం ఏదైతే ఉందో 21 సంవత్సరాలకు ఈరోజు పాలిటిక్స్కు రావాలనేది ఏది ఉందో దాన్ని స్టూడెంట్స్గా మేము స్వాగతిస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది, దేనికోసం స్టార్ట్ అయింది అనేది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దాంతోపాటు ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అవ్వడంతో యూత్గా మేము ముందుకు వచ్చి మేము పోరాటాలు చేసుకొని నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే అది ఎవరి వల్ల సాధ్యమైందంటే యువత వల్ల సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైందంటే ఇక్కడ మాకున్న ఐడియాలజీ వేరు, మేము ఆశించే ప్రభుత్వం వేరు, మేము ఎక్స్పెక్ట్ చేసేటువంటి కంట్రీ వేరు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంత చదువులు చదివినా కూడా ఇప్పుడు ఇక్కడ కొంతమంది లీడర్స్ కూడా చెప్పారు చదువుకున్న తర్వాత అబ్రోడ్ వెళ్ళే అవకాశాలు చాలామంది ఆశిస్తారు. కాబట్టి అంటే అబ్రోడ్ వెళ్ళాల్సిన అవసరం మనకి ఎందుకు మన ఇండియాని మనం అట్లా మార్చుకోలేమా? ఓవరాల్గా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవి కూడా యూత్ ఆలోచనల్ని, యూత్కి సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసేలా లేవా? లేవు, ఖచ్చితంగా లేదు. ఒక్క నిమిషం విషయంలో విజయ్ రియాక్ట్ అవుతుంటారు. విజయ్ సార్, ఫస్ట్ థింగ్ ఒకే ఒక ఇష్యూని పట్టుకొని ముందు కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయినప్పుడు అదే ముందు మీమ్ పేజ్ దాంతో ఏం లేదు అని చాలామంది తీసి పారేశారు. అలాంటిది ఒకే ఒక ఇష్యూ, ఎడ్యుకేషన్ ఇష్యూ. ఎందుకు ఇంతమంది 21 పీపుల్ సూసైడ్ చేసుకున్న తర్వాత ఒక ప్రభుత్వం అంత ఇన్సెన్సిటివ్గా ఎలా ఉండగలుగుతుంది? ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళకుండా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా, అసలు మా వైపు తప్పు జరిగింది అని ఒప్పుకోకుండా, ఒక ట్వీట్ పెట్టకుండా, అది పెట్టకపోగా మన ప్రధానమంత్రి గారు 4400 రోజులు కుర్చీ కదలకుండా కూర్చొని ఉన్నారు. చాలా ఆయన అంత లాంగెస్ట్ ఎవరు లేరని కితాబ్ పలుకుతున్నారు. ఒకవైపు 21 మంది చనిపోతే వాళ్ళు చేయాల్సిన పని అదా? సో అందుకే ఆ ఒక్క అంశాన్ని పట్టుకొని ప్రతి ఇంట్లో స్టూడెంట్ ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం అయిపోయిందా? అసలు మొత్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే చర్చ జరగాల్సిన ఒక డిమాండ్ని
కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పెట్టలేదు అనే చర్చ 100% మేము అదే పెట్టాం. వస్తుంది కాబట్టి. పొలిటికల్ అకౌంటబిలిటీ ఇస్ ద ఫస్ట్ Okay. మ్యాటర్. ఇప్పుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనైనా ఎవరైనా ఉద్యోగం మంచిగా చేయకపోతే ఒకసారి వార్నింగ్ ఇస్తారు, 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. నా ఉద్యోగమే పోదు, నాకు అతీతం ఎవరు లేరు, ఇది నాదే సీటు అంటే ఎవరు పని చేయరు కదా. సో పొలిటికల్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఇస్ ద ఫస్ట్ స్టెప్. మేము ఆల్రెడీ 5 పాయింట్ చార్టర్ జేపీ నడ్డా గారికి ఇవ్వడం జరిగింది. ఆ సంప్రదింపులు కూడా ఉన్నాయి. తిరిగి మళ్ళీ నెల రోజుల్లో మమ్మల్ని కలవడం జరుగుతుంది. 12 ఏళ్లుగా జవాబుదారీతనం లేకుండా ఎన్ని విషయాలు, ఎన్ని సంఘటనలు జరిగినా నేనే రాజు, నేనే మంత్రి. సొల్యూషన్స్ కి పునాది ఇది, లేకపోతే ఇది ప్రారంభం మాత్రమే అంటారు. 100%. ఒక్క నిమిషం ఆ విషయంలో రాణి ఒక 2-3 ఇష్యూస్. ఫస్ట్ తమ్ముడు వినయ్ గారు కాక్రోచ్ జనతా పార్టీ కదా, విజయ్ గారు. సో వారు చెప్పిన దానికి నేను ఒకటి ఆన్సర్ చేయదలుచుకున్నాను. నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది తప్పు జరిగింది అనేటువంటిది ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి క్షమాపణ కోరారు, దేశానికి క్షమాపణ కోరారు. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత సరే వారి రాజీనామానే ధ్యేయంగా ఉద్యమం నడిచింది. అయినా సరే ఒక అడుగు వెనక్కి తీసుకొని ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేశారు. సో ఆ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో అటువంటివి ఏవి జరగకుండా కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా మోడీ గారు సిద్ధం చేసుకున్నారు. అది దేశ ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టకపోవడం వల్ల 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులకి కాలేజీల నుంచి సర్టిఫికెట్స్ రాట్లా. ఇవాళ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సర్టిఫికెట్స్ రావడానికి కనుక డబ్బులు కాలేజీలకు పే చేస్తే 15 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటే సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లే. ఇది ఒక పెద్ద క్రైమ్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి అలాగే ఫోకస్ చేయాలి, అది ఫోకస్ చేయాలి. అండ్ వ్యాలిడ్ పాయింట్ కాదని నేను అంటలేదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ చర్చ యూత్కి సంబంధించిన అవకాశాలు ఏ రాజకీయ పార్టీ ఎలా ఇస్తున్నాయి, లేక ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాల్సిన అవసరం ఉందా, అది ఇక్కడ జరుగుతున్న చర్చ. ఇంకొకటి కూడా ఇప్పుడు ఇందాక అన్నారు, తెలంగాణ ఉద్యమంలో యువత చాలా మంది ముందుకొచ్చారు. ఆ రోజు ఉద్యమంలో మేము కూడా కీలక పాత్ర పోషించాము. యువత వచ్చిన వాళ్ళకి చదువే అప్పుడు కాదు కదా ప్రామాణికమని అక్కడ 2 విద్యార్థి సోదరులు మాట్లాడారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నాయకులుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళే. 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు నాయకులు కాలే. యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే. Yes, అందరూ యూనివర్సిటీ, అది యూనివర్సిటీ నుంచి వచ్చినా, లేక ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినా, అవే తెలంగాణ ఉద్యమానికి కృషాంక్ కావచ్చు, లేకపోతే బాలకృష్ణ కావచ్చు, ఇట్లా అందరూ వచ్చిన వాళ్ళే. అందరం వచ్చిన వాళ్ళమే. అక్కడి నుంచి వచ్చినాడు కదా, రాబోయే దగ్గర నుంచి మాట్లాడుకుంటారు. మరి ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇప్పుడు చదువు లేకున్నా ఎన్నికల్లోకి రావాలి, ఎంతో మంది ఉన్నారు అంటున్నారు. గతంలో మన దేశంలో విద్యా వ్యవస్థ అంత అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల చదువు లేని వాళ్ళు కూడా వచ్చారు. బట్ ఇవాళ 100% విద్యా వ్యవస్థ అందుబాటులో ఉంది. చదువు ఉండాలి, చదువు ఉంటేనే టెక్నాలజీ, ఇవాళ టెక్నాలజీనే ఇవాళ ఉన్న ప్రజాప్రతినిధులు అందుకోలేకపోతున్నారు. ఇవాళ ఏమంటారు, విద్యార్హత లేని వాళ్ళను రాజకీయ నాయకుల్ని చేస్తే వాళ్ళు ఎదిగితే రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళకు వచ్చే టెక్నాలజీని వాళ్ళు ఎట్లా అడాప్ట్ చేసుకుంటారండి? 21 కూడా అయిపోదండి. ఎవరి ఎడ్యుకేషన్ 21 ఏళ్ళకి అయిపోతుంది చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిదైనా 21 ఇయర్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిందా? అంటే నేను చదువు ఉండాలి అని చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు కదా, ప్రజాప్రతినిధులకు కూడా చదువు ఉండాలి, భవిష్యత్ తరాలని బాగా రూల్ చేయాలి, తెలంగాణ టోటలీ సార్. సార్ ఇప్పుడు అందరు గతం గురించి మాట్లాడుతున్నారు, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్. ఇప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి? ద సొల్యూషన్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు మనం చెప్పగానే రేపు వీల్ నాట్ గోన్ హ్యావ్, వీఆర్ నాట్ గోన్ టు సీ ద చేంజ్ ఇమీడియట్లీ. ఇట్స్ గోన్ టు టేక్ టైమ్. ఇది ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ వేగా మనం మోల్డ్ చేయాలి. ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ షుడ్ ఫార్మ్. లైక్ ఇప్పుడు యూత్ అఫేర్స్ అని ఒకటి డిపార్ట్మెంట్ ఉంటుంది, బట్ జనరల్గా యూత్ అఫేర్స్ ఇస్ కంబైన్డ్ విత్ స్పోర్ట్స్. ఐ వాంట్ యూత్ అఫేర్స్ టు బి టోటలీ డిఫరెంట్. ఒక యూత్ అఫేర్స్ ని సెపరేట్ గా ఒక వింగ్ పెట్టుకొని, పెద్ద మనిషి కాదు సార్, ఒక ఇంటెలెక్చువల్ కి లేకపోతే ఒక యంగ్ పర్సన్ కి షుడ్ బి అ కాంబినేషన్. జనరలీ వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు యువతలు అన్ని చోట అన్ని యువతలు ఉంటే కూడా నడవదు. కొన్ని చోట షుడ్ బి కాంబినేషన్. ఇప్పుడు మీరు ఒక డిపార్ట్మెంట్ తీసుకోండి, డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, అసోసియేట్స్ ఉంటారు, జూనియర్ రెసిడెంట్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఏ విధంగా మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో యూ హ్యావ్ అ ప్రాపర్ కాంబినేషన్. ఇదే కాంబినేషన్ మన పొలిటికల్ ప్లాట్ఫామ్ లో కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక నిమిషం, ఐ వాంట్ టు కంప్లీట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఇట్ కమ్స్ టు పొజిషనింగ్,
ఇప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా ఈ ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ కానీ వాళ్ళ లీడర్స్ కానీ లేకపోతే ఏబీ వాళ్ళందరికీ తీసుకొని మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఓన్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్ లేకపోతే ఏదో ఈవెంట్స్ లేకపోతే ఒక క్యాంపెయినింగ్ దీనికే మనం వాళ్ళకి ప్రోత్సాహం చేస్తాం. కానీ నా ఒపీనియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా జస్ట్ ఇట్స్ బీయింగ్ అ న్యూట్రల్ ఐఎమ్ టాకింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఒక డెప్యూటీ కార్పొరేటర్ అని ఒక డెసిగ్నేషన్ ఒక పొజిషన్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఓకే, అండ్ దట్ డెప్యూటీ కార్పొరేటర్ షుడ్ బి ద యంగ్ వన్ and the senior corporator should be a senior. ఆ కాంబినేషన్ చట్టసభలో కూడా ఉండాలి కదా అన్నది కదా చర్చ ఇక్కడ. చట్టసభలో కూడా కాంబినేషన్ ఉండాలి కదా. మురళి గారు this combination ఉండాలి కాదనట్లేదు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి from the ground level, from the ground level. ఇప్పుడు ఇది it's like a tree అండి. ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం గారు డైరెక్ట్ గా ఏం చేయలేరు, పిఎం గారు డైరెక్ట్ గా ఏం చేయలేరు. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్, సర్పంచ్ నుంచి ఉప సర్పంచ్ నుంచి కార్పొరేటర్స్ నుంచి కౌన్సిలర్స్ నుంచి. ఇప్పుడు ఎట్లా మనం ఫీమేల్ రిజర్వేషన్ అని చెప్తున్నామో ఉమెన్ రిజర్వేషన్ చెప్తున్నామో అదే విధంగా యువతలకి కూడా వన్ గివ్ దెమ్ అ పోస్ట్ which is next to the senior. ఓకే రామోహన్ గారు, ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే వెంటనే యూతరంగానే మనం ఇంతకుముందు కృష్ణకు ఒక పాయింట్ రైట్ చేసాం, వారసులే వస్తారు. మహా అయితే వారబ్బాయి ఎమ్మెల్యే గారు అబ్బాయి మంత్రి గారు అబ్బాయి లేకపోతే వాళ్ళ మనవడు వాళ్ళ మేనల్లుడు వాళ్ళు ఎవరో సంథింగ్. ఇంతేనా యూత్ అంటే రాజకీయాల్లో? సరే ఈ ఇన్హెరిటెన్స్ పెడిగ్రీ పోవాలనేది కదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అంశం. కొత్త రక్తం రావాలి కదా. ఓకే, ఛార్జింగ్ లేకపోతే ఫోన్ పనిచేయదు, ఫ్యూయల్ లేకపోతే బండి నడవదు, యూత్ లేకపోతే దేశం ముందుకు పోదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అది స్వాతంత్రం దగ్గర నుంచి మొదలు పట్టుకుంటే సామాజిక ఉద్యమాల దాకా కూడా యువత యొక్క పాత్ర పెద్దది. మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ సార్. అంతే, ఎవరైనా యువత లేకపోతే విద్యార్థి దశ నుంచి రోడ్లపైకి ఎక్కకపోతే సాధించినటువంటిది ఒక ఘనకీర్తి ఒక్కటి చెప్పండి నాకు, చరిత్ర మొత్తం తీస్తే ఒక్కటి చెప్పండి. మీరు ఎట్లా మాట్లాడితే అట్లా ఒప్పుకుంటా నేను. 25% మంది ఉన్నారు ఈ దేశ జనాభాలో యువత అనేటటువంటిది, జెన్జీలు. 1% కూడా పార్లమెంట్లో రిప్రజెంటేషన్ లేదు. మనం మాట్లాడతాం కదా సామాజిక కోణం అని మాట్లాడతాం, చదువుకు ఎలిజిబిలిటీ కంప్లీట్గా కావాలి, మళ్ళీ మొత్తం రావాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చున్నటువంటి నిరసనకారుల్లో వాళ్ళతో రాజకీయ నాయకులను పోటీ పెట్టమనండి, డిబేటు పెట్టమనండి. ఎవరు చదువుకున్నారో ఎవరు చదువుకోలేదో తేలిపోతుంది. ఈ దేశంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. కావాల్సింది ఏంటంటే ఈ దేశం నాది అనేటటువంటి ఒక భావన. ఆ భావన విద్యార్థి దశలో ఎక్కువ ఉంటుంది, యువతలో కూడా ఎక్కువ ఉంటుంది. కానీ అదేదో సేయింగ్ ఉంటుంది కదా, వయసు పెరిగినా కొద్దిగా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఓటర్ది లేదు 21 సంవత్సరాలకు ఎందుకు వెళ్ళి 18 ఏళ్ళకే నాకు ఏ నాయకుడు కావాలనో ఎంచుకునేటటువంటి ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి యువత వచ్చింది, ఈ దేశం వచ్చింది. కాబట్టి 18 ఏళ్ళకి చేయాలన్నాం, రాజ్యాంగ సవరణ చేసాం. దురదృష్టమో రాజీవ్ గాంధీ గారు వచ్చారు, సంతోషం. రాజీవ్ గాంధీ గారు కొన్ని ఆలోచన విధానం, కానీ రాజీవ్ గాంధీ గారు కూడా ఇందిరాగాంధీ గారు కుమారుడిగా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆ రోజు వచ్చారు తప్ప డైరెక్ట్గా ఆయన ఏమి యూత్ పాలిటిక్స్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు కదా. ఒకరు పెడిగ్రీతో వచ్చినప్పుడు కూడా మిగతా వాళ్ళ గురించి ఆలోచించండి కదా సార్. నా కుటుంబం ఒకటి బాగుంటే సరిపోతుంది అని చెప్పి ఆలోచించలే కదా. మిగతా అందరి యువత గురించి ఆలోచించండి కదా. 1992 73-74 అమెండ్మెంట్ కూడా అదే కదా. పివి నరసింహారావు గారు నేను ఒక్కరిని ఉంటే సరిపోతుంది, నా తర్వాత ఇంకోరని ఉండాలనేటటువంటి కాదు. అట్లంటే సురభి వాణిదేవి గారికి వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అదే తరానికి సంబంధించి ఎందుకు ఉండాలనేది ఏం కాదు ఇక్కడ. ఆయన కూడా ఏం ఆలోచించిండు, లోకల్ బాడీస్లో అది అర్బన్ అయినా రూరల్ అయినా యువత 21 సంవత్సరాలకే పోటీ చేయొచ్చు అన్నాడు. నా వాదనల్లా ఒకటే, ఈరోజు ఎందుకు యువత స్ట్రీమ్ లైన్లోకి రావాలనగానే ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణ గారు, రాజీవ్ గాంధీ గారిని చదవలేదు, వాళ్ళకి తెలియదు. సో మనం ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. ప్రాక్టికాలిటీ ఏంటిది? మీరు ఉదయపూర్ డిక్లరేషన్ తీసుకొని వచ్చారు, 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 50% అని అంటారు. ఈజ్ ఇట్ అండర్ ఇంప్లిమెంటేషన్? సరే, అది కూడా పక్కన పెడదాం. నాకు గుర్తు 2014లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, 6 ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను నేను హౌస్కు పంపిస్తాను. బాగా గుర్తుంది, తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు అన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ ఉండే. అవును, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేదు. ఏ యూనివర్సిటీలో ఉన్నాయి? మొత్తం అసలు బీఆర్ఎస్ అని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అది కలిపేసినారు. ఎందుకంటే ఎక్కడ ఎవరైతే ఆ రోజుల్లో స్టూడెంట్ లీడర్స్ గా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే విద్యార్థి సంఘాల ఎలక్షన్స్ అనేది తీసిపడేశారు. ఎందుకంటే వీళ్ళంతా కొట్టుకుంటారు ఇక్కడ కూర్చున్నారని చెప్పి. అంటే ఒక ఆలోచనని అక్కడే కట్టేలు చేస్తున్నామా, లేకపోతే చట్టసభలో రాని కూడా మనమే అడ్డుకుంటున్నామా? అంటే 2015-16లో సోనియా గాంధీ గారి నివాసంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులను అందరినీ కూర్చోబెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, 6 ఎమ్మెల్యేలను పంపిస్తాను. ఒక్కొక్క పేరు చెప్పండి మీరు, ఒక్కొక్క పేరు చెప్పండి మీరు. ఇప్పుడు 21 మీరు పెను తుఫాన్ తీసుకొని వస్తా దేశాన్నే చేస్తానన్నప్పుడు మీ ప్రాక్టికల్గా మీరు ఎంత ఇంప్లిమెంటేషన్లో పెడుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మేము అనేది ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు కదా.
నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నా కృషాంక్ గారి పాయింట్కి. రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తారు తప్ప ఇంప్లిమెంటేషన్ చెయ్యరు ఆయన. ఇప్పుడు అయితే రేవంత్ ఒకటి- రెడ్డి ఒకటే కాదు కదా మనకి no, తిట్టుకోవడానికి నేను మోదీ గారు ఒకటి- రేవంత్ రెడ్డి గారు కాదు కదా, మన ఆలోచన ఆదర్శంగా విధానం. ఉండాలంటే ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి ఆదర్శంగా Lead as an కట్టుబడి example. ఉండాలి అంటే రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో అది ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే వరంగల్ కార్పొరేషన్ కావచ్చు, ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు, 2 ఎమ్మెల్సీలు కావచ్చు, వీటిల్లో 25 ఏళ్ల వయసు వాళ్ళకి నామినేషన్ బీఫామ్స్ ఇచ్చి వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టమనండి. ఫస్ట్ నిలబెట్టమనండి రేవంత్ రెడ్డి గారిని, నిలబెట్టమనండి, వాళ్ళని గెలిపేయమనండి, అప్పుడు మాట్లాడమనండి. మేమే పోయి పార్లమెంట్ ముంగడ కూర్చుంటాం, చట్టం చేయమని మురళి గారు, మేము అంటే ఒకటి మీరు ఆల్రెడీ 2-3 పేర్లు చెప్పారు. బాల్క సుమన్ గారు కానివ్వండి, పిడమర్తి రవి గారు కానివ్వండి, ఎర్రోల శ్రీనివాస్ గారు కానివ్వండి, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మేము స్టూడెంట్స్ పొంతు రామ్మోహన్ గారు కానివ్వండి. ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇదే స్టూడియోలో మాట్లాడించినాం. అయితే కీలకంగా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి పిల్లలుగా వాళ్ళందరి చేత మాట్లాడించినాం. ఇట్లా సరే వాళ్ళు ఒక పైనుంచి- పొజిషన్కి వచ్చారు, ఎంపీలు అయ్యారు, లేకపోతే అయితే ఒక్కటి మురళి రకరకాల గారు, పొజిషన్స్ లో ఉన్నారు. మురళి గారు ఇవాళ మనం చర్చిస్తున్నది అసలు క్యూ పాయింట్ వీళ్ళది ఏంటిది అంటే, వీళ్ళు వచ్చింది దేనికోసం? ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కోసం వచ్చారు. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, నాట్ అ పొలిటికల్ రిఫార్మ్. మనం అందులోకి వెళ్ళి పొలిటికల్ రిఫార్మ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. కానీ మనం అనేది ఒక ఏంటంటే ఆలోచన అనేది ప్రారంభం కావడం తప్పేం కాదు కదా. ఎడ్యుకేషనల్, అందుకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా తేండి మంచిదే కదా అని అంటున్నాం మనం. ఈ పిల్లల యొక్క వయసుని తగ్గిస్తే వాళ్ళని డైరెక్ట్ సభలకు పోతురా, జనాల ముందుకు వస్తారు, జనాలకు నచ్చితే ఓట్లేస్తారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఉందంటేనే ఓట్లేస్తారు. ఉన్నోళ్ళందరూ నిలబడుతున్న వాళ్ళందరూ ఎట్లా గెలుస్తూ ఉన్నారు? ఇప్పుడు విజయ్ గారిది ఆయన ఉదాహరణ చెప్పిండు, 12వ తరగతి చదివిండు, కానీ క్రెడిబిలిటీ గెలిచిండు కదా, దేశాన్ని నిర్మించగలుగుతాడు అనేటటువంటి ప్రజల నమ్మకాన్ని గెలిచిండు కదా. దేశం నాశనం అయిపోతుందా, దేశం ఇంకోటి అయిపోతుందా అంటే సైంటిస్ట్లో ఉన్నాడు, గూఢాచారి పాకిస్తాన్కి సమాచారం అందించేటోడు కూడా ఇదే దేశంలో ఉన్నాడు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసి దేశాన్ని దోచుకు తింటున్నాడు కూడా ఇదే దేశంలో ఉన్నాడు. కానీ చదువుకోకపోయినా కూడా ఈ దేశం బాగుండాలని చెప్పి రోడ్డుకి నిరసన చేసేటోడు కూడా ఇదే దేశంలో ఉన్నాడు. హూమ్ డి వి వాంట్? ఎట్లాంటి రిప్రజెంటేషన్ మనకి ఈ దేశానికి కావాలి? అందరూ కూడా క్వాలిఫికేషన్ కావాలి, స్టూడెంట్స్ పాలిటిక్స్లో రావాలని చెప్తా ఉన్నారు. ఇందాక మీరు కూడా అడిగారు, మేము కూడా స్టూడెంట్స్గా యాజ్ అ స్టూడెంట్స్గా మేము చెప్తా ఉన్నాం. ఓన్లీ స్టూడెంట్స్కే కాదు క్వాలిఫికేషన్ కావాల్సింది, రాజకీయ నాయకులు కూడా క్వాలిఫికేషన్ రావాలి. ఈరోజు ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఒక చట్టాన్ని తీసుకొని రండి, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు రానున్న ఎలక్షన్లో క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉంటేనే పోటీ చేయాలి, ఎమ్మెల్యేకి కానీ, మంత్రికి కానీ, ఎంపీకి కానీ, సర్పంచ్ కానీ, దేనికైనా. అది ఓన్లీ స్టూడెంట్స్కే కాదు. ఈరోజు స్టూడెంట్స్ ఈ పాలిటిక్స్లోకి రావాలంటే చదువు ఉండాలి, చదువు ఉండాలి, చదువు ఉండాలని చెప్తున్నారు. చదువు కూడా ఉండాలి, క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎంత చదువు ఉంది అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ విషయానికి సంబంధించి ఆల్రెడీ రామ్మోహన్ ఒక పాయింట్ నాట్ గోయింగ్ ఆన్ ద నెగేటివ్ టోన్. ఫ్యూచర్ ఏంటిది అనేది అంటున్నాం, ఇంక్లూజివ్ అంటున్నాం. ఫ్యూచర్ గురించి మీరు అంత ఆలోచిస్తున్నారు కాబట్టి మీ పార్టీలో రాజకీయ ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో రాజకీయ నాయకులు కూడా అదే నిబంధన పెట్టారని చెప్పండి. ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ క్వాలిఫికేషన్ కాదు. ఓకే, వాళ్ళకి పొలిటికల్ ఐడియాలజీ ఉండాలి. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేదంటే ఎవరి నుంచి ఎటువంటి గైడెన్స్ లేకపోతే ఆ పొలిటికల్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఏ స్టూడెంట్కి రాదు. సో అట్లా ప్రతి వ్యక్తికి ఒక ఐడియాలజీ ఉండాలి, లేదంటే ఒక పర్సన్ నుంచి అన్నా అది నేర్చుకోగలగాలి. సో ఎడ్యుకేషన్ అనేది నిజంగానే ఇంపార్టెంట్. నేనేమి బీఆర్ఎస్కి సపోర్ట్ కాదు, బీజేపీకి సపోర్ట్ కాదు, నాట్ ఈవెన్ కాంగ్రెస్, ఎనీ పార్టీ ఇంక్లూడింగ్ సిజేపీ ఆల్సో. అందరూ వాళ్ళ వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసమే ఇక్కడ వచ్చి మాట్లాడతారు. పెద్ద పెద్ద సీఎంలు అయినా సరే, పిఎంలు అయినా సరే, వాళ్ళ పార్టీ మళ్ళీ ఈ గవర్నమెంట్లోకి రావాలని మాత్రమే ఒక థాట్ని మైండ్లో పెట్టుకొని మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. స్టూడెంట్స్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఒక అంశం మాత్రమే తప్ప అదొక హడిల్ కారాదు అంటారు. ఒక లోక్సభలో కానీ ఒక అసెంబ్లీలో కానీ అడుగు పెట్టాలి అంటే 21 ఏళ్ళు తగ్గించిన తర్వాత కూడా ప్రజల ఆమోదం పొందాలి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి, వాళ్ళ యాక్సెప్ట్ చేయాలి, అక్కడ మెజారిటీ ఓట్లు సంపాదించుకోగలిగి అప్పుడే కదా వాళ్ళు వెళ్ళగలిగేది. ఎవరు యువత రావద్దు అనలే, యువతకు అవకాశాలు ఇవ్వద్దు అనలేదు. వీఆర్ వెల్కమింగ్. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. మా పార్టీకి కూడా ఏబీవీపీ ఉంది, మా పార్టీకి యువమోర్చా ఉంది, చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు అన్ని పార్టీల కంటే కూడా. నేనేమంటున్నా అంటే అకేషనల్ గా వాళ్ళు వాడుతున్నారే తప్ప ఎక్కడ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి అవకాశాలు కల్పించట్లేదు అనేది ప్రీతి గారి మాట. అది బీజేవైఎం కావచ్చు, లేక కాంగ్రెస్ కి సంబంధించిన యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో వాళ్ళు
అట్లా ఆ సందర్భాన్ని బట్టి వాడుతున్నారు అంతే. అది కాదు, ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పోటీ చేసేటటువంటి అవకాశాలు వస్తాయి. అది భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, మిగిలిన పార్టీలు కూడా వాళ్ళకున్న అవకాశాలను బట్టి ఇస్తారు. నేను అన్నటువంటి పాయింట్ ఒకటే, యువత రావడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ 21 ఏళ్ళు అని పెట్టినప్పుడు వాళ్ళ చదువు పూర్తి కానటువంటి వయసును తీసుకొచ్చి అది పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏముంటది అనేటువంటిది నా ప్రశ్న. మన ప్రధానమంత్రి గారే మేరా జ్యాదా పడాయి వడాయి నై హువా దోస్తో అన్నారనమాట. సో ఆయన డిగ్రీనే ఎంటైర్ పొలిటికల్ సైన్స్లో BA చేసినట్టు కూడా చెప్పెట్టడం జరిగింది. సో ప్రధానమంత్రి గారికే చదువు లేనప్పుడు మరి మిగతా వాళ్ళందరికీ కావాలని ఎందుకు అడుగుతున్నారు? అది 60-70 ఏళ్ల కింద ఇది ఇవ్వాలా? What I'm trying to say is the whole discussion should be about how the students' voice is being suppressed and oppressed. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే. 40 రోజుల పాటు చాలా శాంతియుతంగా ఇప్పుడు యూత్ పాలిటిక్స్ తరంగానే వెంటనే ఎడ్యుకేషన్ ముడిపెట్టి దాన్ని let me please finish. జంతర్ మంతర్లో 40 రోజులు కూర్చొని ఉన్నాం. చదువుకున్న వాళ్ళు వచ్చినారు, చదువు రానోళ్ళు వచ్చినారు, డబ్బులున్న వాళ్ళు వచ్చినారు, డబ్బులు రానోళ్ళు వచ్చినారు. ప్రభుత్వం మా దగ్గరికి ఎందుకు రాలేదు? ప్రభుత్వం ఎందుకు మాతో సంప్రదింపులు జరపలేదు? సోనం వాంగ్చుక్ గారు 18 రోజులు పొట్ట మార్చుకొని కూర్చుంటే ఆయనని శవాన్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు. మరి మాకు మండదా? ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో, ఎక్కడైతే డెమోక్రసీలో డైలాగ్ ఉండదో అప్పుడు యూత్కి డిస్కనెక్ట్ పెరుగుతుంది. ఇక్కడ యూత్కి డిస్కనెక్ట్ అయ్యింది గవర్నమెంట్. మా బాధని వినిపించుకోవట్లేదు అని అనిపించింది. అక్కడికి వచ్చి ప్రదర్శన చేస్తుంటే దేశద్రోహులు, ఉగ్రవాదులు అంటే మాకు మండదా? మాకు కాలదా? మేడం అన్నారు, స్వామి వివేకానంద గారు అన్నారంటే 100 మంది వస్తే దేశాన్ని మార్చొచ్చు అని. లక్షలాది మంది తిరిగి వస్తే వాళ్ళ లాఠీలకి మా ఎముకలు అడ్డం పెట్టి నిలబడ్డాం ఆ రోజు. అది మా బాధ, అది మేము రక్తం చిందించినాం ఆ రోజు. అందుకు ఎక్కడ ఒక డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే క్లియర్ గా మొన్న కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఆందోళన అది కేవలం కొంతమంది యూత్ చేసిన ఆందోళన కాదు, అది యూత్ కి సంబంధించింది. ఎక్కడో ఒక డిస్కనెక్ట్ అయిపోతుంది అనే ఒక ఆలోచనకి ఒక ఎగ్జాంపుల్ కాదంటారా ప్రీతి గారు? Sir, first of all, whatever we are talking about qualification, we are not saying that compulsory ne meeku degree undali atla anatle. One option is okay, you should have good qualification. Mem enduku antunnam endukante because 21 years, this is the discussion point of discussion today. 21 years lo education manaki important, number 1. Number 2, not everyone can be a successful political leader. ఒకవేళ వాళ్ళు ఫ్లాప్ అయితే they with the help of their degrees they can do some job, they can go and do some business. So there is a second option to them. Apart from qualification, I've told very specifically that they should have done something good in the past. Good in the past ante edo idi ani kaadu, gudilu gopuralu atla anatle, but adi kaakunda they should have done something good for the nation. అలా చేస్తారే కదా అక్కడ నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళని ఎన్నుకొని చట్టసభకు పంపించగలుగుతారు. I totally agree with her point. పొలిటికల్ ఐడియాలజీ ఇంపార్టెంట్ ఉంటుంది. పొలిటికల్ ఐడియాలజీ ఉండాలి. ఆ దేశం కోసం మనం పోరాడాలి, దేశం కోసం మనం ఏదైనా చేయాలి అని ఒక అందుకోసం ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ అనేది ఒక అంశం అయితే ఇక్కడ ఉన్న 3 రాజకీయ పార్టీలకి ఒక ప్రశ్న. అది NSUI కావచ్చు, లేక BRSP కావచ్చు, లేక BJYM కావచ్చు. 3 పార్టీలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? అక్కడ కేవలం వారసత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాజకీయాలు ఉంటేనే వస్తున్నారా, లేక నిజంగా యూత్కి అవకాశాలు కల్పించగలుగుతున్నాయా ఈ 3 రాజకీయ పార్టీలు? పర్సంటేజ్ ఎంత? బీజేపీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా అండి. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, BJYM నుంచి వచ్చిన ఆయనే, ABVP నుంచి వచ్చిన ఆయనే. వారు ABVP, BJYM ఇక్కడ వారి గల్లీ, వారి నియోజకవర్గము, వారి ఈ హైదరాబాద్ సిటీ నుంచి నేషన్ ఏమంటారు సెంట్రల్ పార్టీ దాకా పోయి అక్కడ కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యి ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినారు కిషన్ రెడ్డి గారు. మా బండి సంజయ్ గారు ఉన్నారు, ABVP టౌన్ ప్రెసిడెంట్ నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచే వారికి బీజేపీ అవకాశాలు కల్పిస్తుంది. కానీ వాళ్ళే 5-6 సార్లు ఎలక్ట్ అవుతూ వాళ్ళు అక్కడే ఉండిపోతుంటే అసలు కొత్త వాళ్ళకి స్పేస్ రావట్లేదు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉండట్లేదు, ఇంకా ఒక సీల్ అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. అంటే అట్లా కాదు, ఇప్పుడు యూత్ 21 ఏళ్లకి వచ్చినటువంటి యూత్ ఎన్నికైనా కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 21 ఏళ్లకు పోటీ చేసినటువంటి వాళ్ళు ఈసారి ఎమ్మెల్యేగా అయినారనుకోండి, నెక్స్ట్ టైం కూడా వాళ్ళకే టికెట్ ఇస్తారు. మరి వాళ్ళని పక్కవ జరిపి ఇంకో 21 ఏళ్ళకి ఇవ్వరు కదా. నేను 3 అంశాలు మాట్లాడాలి. ఫస్ట్ పార్టీ అన్డౌటెడ్లీ ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి పార్టీ, మిగతా పార్టీలకి కొంత భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ. కానీ తర్వాత కేసీఆర్ గారు చెప్పారు ఇది కూడా ఫక్త రాజకీయ పార్టీ, అందులో మొహమాట వేయలేదని చెప్పాడు. పద్ధతి. కానీ ఏదైతే యూత్కి అవకాశాలు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఒక ఉద్యమ పార్టీ నిజంగా ఆ స్థాయిలో ఇవ్వగలిగిందా? డెఫినెట్గా మేజర్గా అయితే మేము ప్రయత్నం చేయగలిగినాము. ఎందుకంటే 2 మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్, 2 జాతీయ పార్టీలను ఎదుర్కొనే పాలిటిక్స్లో కూడా మేము ఆ ప్రయత్నం చేయగలిగినాం. మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు
గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఒకసారి బై ఎలక్షన్లో పోటీ చేశారు, ఆ తర్వాత ఒక కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మా కార్పొరేషన్ చైర్మన్లు ఎందరో కూడా వాళ్ళ తల్లిదండ్రులు పాలిటిక్స్లో లేరు, పదవుల్లో లేరు. అట్లా చెప్పాలంటే అట్లీస్ట్ 50% సాయి చంద్ గారు కానివ్వండి, రకరకాల పేర్లు తీసుకున్నాం సార్. 1 పేరు, 2 పేరు, 3 పేరు, 4 పేరు, నేను ఎన్నో పేర్లు చెప్పగలుగుతాను. విషయానికి వచ్చేసరికి నేను చెప్తున్నా, అందుకే నేను ఐఎమ్ గోయింగ్ టు ది ఎక్స్టెంట్ దట్ మా కార్పొరేషన్ చైర్మన్ లో ఒక 50% ఇచ్చినాం మేము. MLAs ఒక 5 నుంచి 10 ఇచ్చినాం, 5 నుంచి 10 ఇచ్చినాం పేరు తీసుకుంటారు. అంటే ఒకళ్ళిద్దరు పేర్లు వస్తున్నాయి తప్ప పర్సంటేజ్ విషయాన్ని తీసుకుంటే నిజంగా అసలు మనం ఆ స్థాయిలో యూత్ ని ఎంటర్టైన్ చేస్తున్నామా? ఇంకొకటి మురళి గారు, ఒకటి రైతులు రాజకీయాల్లోకి వచ్చిండ్రు, కార్మిక యూనియన్ల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇక్కడ మనం ఒక చట్టం గురించి మాట్లాడుతున్నాం. 21 సంవత్సరాలు అని మీరు తీసుకొని వస్తున్నారు కాబట్టి. సోదరుడు విజయ్ మాట్లాడినప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్స్ అని అన్నారు. స్టూడెంట్ అనే పదం ఏంటిది? స్టూడెంట్ అంటేనే ఎడ్యుకేషన్కి ముడిపడి ఉన్నది. స్టూడెంట్ అని మీరు అన్నారు కదా, అందుకే మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం. స్టూడెంట్ తో పాటు అది కేవలం ఒక స్టూడెంట్ మూవ్మెంట్ ఒకటే కాదు, ఒక యూత్ మూవ్మెంట్. అండ్ ఇంకొకటి ఏమంటున్నానంటే, మీ సెక్యూర్ స్టూడెంట్ అని చెప్పి దాన్ని ఒక కార్నర్ నెట్టే అక్కడ చాలా మంది విజయన్ పాయింట్ లో చదువుకునేవాడు ఎక్కడో ఒక మేము ప్రభుత్వంతో డిస్కనెక్ట్ అయిపోయాము అనే ఫీలింగ్ ఉన్న అందరూ అక్కడ ర్యాలీ అవ్వగలిగారు. కార్నర్ కి నెట్టేయట్లేదు. మా పాయింట్, మా కన్సర్న్ ఏంటిదంటే రాజకీయం. ఇప్పుడు వారు అన్నప్పుడు మీరు నలుగురు పొలిటికల్ పార్టీస్ ఇట్లనే మాట్లాడుతారు అని అన్నప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది తెలుసా? బయట కూర్చొని ఆ గ్యాలరీలో ప్రతి ఒక్కరు కూడా పొలిటీషియన్ ఏదో క్రిమినల్ పొలిటీషియన్. నేను ఇక్కడ అందరు పొలిటికల్ పార్టీస్, ఈ దేశంలో ఉన్న అన్ని పొలిటీషియన్స్ గురించి మాట్లాడుతున్నా సార్. మేము ఈ రోజు ఈ ప్రొఫెషన్ బయట ఉంటే అలాంటి అభిప్రాయాలు ఉంటే వాళ్ళు కూడా లోపలికి రానియండి, గేట్లు తెరవండి, గేట్లు తెరిచే అవకాశాలు కల్పించండి. అది కదా చర్చ ఇక్కడ. 24 గంటలు ఇదే మురికిలో ఉన్నాం. ఎందుకున్నాము? ఎందుకు అంటించుకున్నాము? దీన్ని సాల్వ్ చేయడానికే కదా. బయట ఉన్న వాళ్ళకి అలాగే కనిపించవచ్చు, మరి గేట్లు తెరిచి లోపలికి రానిస్తే కదా, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే కదా. పాయింట్ రైజ్ చేశారు, ఒక సీనియర్ తో పాటు ఒక జూనియర్ కూడా ఉండాలి, అప్పుడు మాత్రమే కొంచెం బ్యాలెన్స్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి. మేడం అంటే డాక్టర్ కాబట్టి ఇంటర్న్షిప్ గురించి బాగా ఆలోచన ఉంటుంది. ఓకే, బయట ఉన్నటువంటి యువతకి ఎట్లుంటుంది సార్? ఇప్పుడు ప్రతి పార్టీ కూడా మేము స్వాగతిస్తున్నాం, మేము వ్యతిరేకం కాదు అని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు అంటారు. ఈ ప్రజాస్వామ్యంలో సంబంధించిన ప్రశ్న ఇంతకు ముందు వచ్చేసింది. మీరు ఆ 2 పార్టీలు చెప్తున్నాయి, మీ సంగతి అడిగితే మేము పార్టీ, చరిత్ర పార్టీ ఎవరికి అవకాశం వస్తుంది? ఇంకా అదే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు అదే వారసత్వం, అదే గొడవ. సార్ మా NSUI అధ్యక్షుని దగ్గరికి మొదలు పెట్టుకుంటే పాలకుర్తి ఎమ్మెల్యే దాకా కూడా మేము అందరికి యువతకు ప్రాధాన్యత ఇప్పుడు నేను వయసులకి పోను. ఇక్కడ చర్చ ఏం జరుగుతుంది? పొన్నం ప్రభాకర్ ఎంపీ NSUI ప్రెసిడెంట్ గారు పార్టీలో అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. లెట్ us not get diverted. నీ పార్టీ అని ఇచ్చింది, నా పార్టీ నీది, నాది లెక్క పెట్టుకోండి. ఇందాక సోదరిమణి ఒక మాట, ఏ పొలిటికల్ ఇప్పుడు ఇందాక సోదరిమణి అడిగిన ఉండే 4 పొలిటికల్ పార్టీలు కూడా నేను ఇంక్లైండ్ కాదు కాబట్టి నేను అంటున్నాను, ఎస్ వీ హ్యావ్ టు టేక్ దట్. నువ్వు తీసుకోవాలి ప్రజాస్వామ్యం, వాళ్ళు అడిగేటటువంటి హక్కు ఉంది. ఆ యొక్క ప్రశ్నలకు నేను జవాబు చెప్పాల్సిందే ఈడ నేను కూర్చున్నప్పుడు. అయితే ఇది ఏంటిదంటే చర్చల్లో అందరం స్వాగతిస్తున్నాం అంటున్నాం, కానీ పార్లమెంట్ అప్పర్ హౌస్లోనేమో క్యాండిడేట్స్ అండర్ 30 ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు ఉంది. లోక్సభ పార్లమెంట్లోనేమో క్యాండిడేట్స్ అండర్ 25 ఆర్ నాట్ అలౌడ్ అని ఉంది. ఈడ కూడా సేమ్ 30, 25 అని బోర్డు పెట్టినాం. స్వాగతిస్తున్నాం అంటే ఎడికెంచి వస్తారు? ఇప్పుడు నాది ఇంకొక పాయింట్. ఇక్కడ చర్చ నా పార్టీ ఇస్తుందా, నీ పార్టీ ఇస్తుందా, ఇంకో పార్టీ, వాళ్ళేం నీ పార్టీ లేదని చెప్పి అడుకోవట్లేదు యువత. ఈరోజు యువత అడుగుతుంది ఏంటంటే ఏజ్ తక్కువ చేస్తున్నాం అనే ప్రతిపాదన మనం తెచ్చినాం, స్వాగతిస్తారు. మీరు ఎవరు ఇవ్వకపోయినా సరే కొత్తగా ఆర్గనైజేషన్ పుట్టుకొని ఇంకో పార్టీ పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు పోటీకి నిలబడతారా ఇండిపెండెంట్గా, అది వాళ్ళ ఇష్టం. అది కానీ తగ్గించేటటువంటి ఈ యొక్క ఆలోచన ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా? నా పార్టీ ఏదేమో, నీ పార్టీ ఏదేమో, ఇంకో పార్టీ ఏదేమో, ఇవ్వకండి, దర్వాజాలు పెట్టుకోండి. నా పార్టీ ఇస్తుందని మేము అంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశారు, మీకు నచ్చకపోవచ్చు, మీరు ఇవ్వకండి. మా పార్టీ ఇంకోళ్ళు కూడా ఇవ్వకపోతుండొచ్చు. ఇక్కడ చర్చ అది కాదు. వయసుని తక్కువ చేసినప్పుడు ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. దేశమంతా చూసినటువంటి సిజేపీ చేసిన ఆందోళన, దాంతో కేంద్ర ప్రభుత్వం కదిలినటువంటి తీరు, ఎక్కడో ప్రభుత్వాలన్నీ కూడా అది కేవలం
కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న ఇంకో పార్టీ కాదు. ఇక్కడ సమస్య ప్రభుత్వాలు, ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, చట్టసభలు యూత్తో డిస్కనెక్ట్ అయిపోయాయా, వాళ్ళ ఆలోచనలతో కనెక్ట్ కాలేకపోతుందా, వీళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి మధ్య ఎక్కడో 70 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఉన్నంత తేడా ఉందా అన్నది ఇక్కడ చర్చ. అందుకే ఆ విషయంలో ఒక్కరు స్మృతి గారు react అవుతారు. అందుకే అసెంబ్లీలో చట్టం చేయమనండి, అదే, అసెంబ్లీలో చట్టం అదే, చేసి అదే, వచ్చే ఎన్నికల్లో పెట్టమనండి. First of all, it is not about any government, not about any party. It is about students straight away. Most important ఏంటంటే మనము కాంటాక్ట్ వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ గారు అదే చెప్పారు, వై ఇది ఎంత పెద్ద విషయం ఎందుకు జరిగిందంటే నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ద హోల్ కంట్రీ, నాట్ ఓన్లీ ఫర్ ద బీజేపీ పార్టీ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ పార్టీ, ఎవ్రీ స్టేట్ షుడ్ ఓన్ దేర్ జెన్సీస్. ఇప్పుడు ఇందాక మనం వాళ్ళకి సెపరేట్ పార్టీ ఇచ్చేసి అయిపోతుంది. వాళ్ళు ఏమైనా బయటోలా, వాళ్ళు ఏమైనా సెపరేట్ స్పీషీసా? మన పిల్లలే కదా. ఇప్పుడు నా పిల్లలు జెన్సీ ఉన్నారు, వాళ్ళకేమైనా నువ్వు సెపరేట్ పార్టీ పెట్టుకోపో అని చెప్పాలా? కాదు, నాకే చెప్తాడు కదా. ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఇబ్బంది ఉంటే నాకే చెప్తాడు కదా. సో నేను ఒక మదర్గా లెట్ దెమ్, ఇఫ్ స్టిల్ దే వాంట్ టు, ఐ విల్ షూర్లీ మోటివేట్ దెమ్, ఐ టెల్ దెమ్ టు స్టార్ట్ దర్ ఓన్ పార్టీ. బట్ అట్ ది సేమ్ టైం ఇఫ్ మనమే వాళ్ళనే కలుపుకొని తీసుకోపోతే, ఇప్పుడు ఇందాక మీకు ఒక ఐడియా చెప్పినా నేనంటే, ఒక మేయర్కి ఒక డిప్యూటీ మేయర్ ఎట్లా ఉంటారో అట్లా కార్పొరేటర్కి ఒక డిప్యూటీ కార్పొరేటర్, ఇప్పుడు సర్పంచ్, సో కాంబినేషన్ పెట్టుకుంటే అక్కడే సో వాళ్ళకి ఏమైతే ఒక గైడెన్స్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి, అపార్ట్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ దే షుడ్ డూ అ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు ఇందాక వాళ్ళు పోరాడింది, ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తాం సోషల్ మీడియా దీనికి చాలా యాక్టివ్ ఉంటారు. ఓకే, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నారా? నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ వాట్ స్టూడెంట్స్ వాంట్, ఇట్ ఆల్సో వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రధాన విషయం, రాజకీయ పార్టీలు ఎలా ఆలోచిస్తున్నాయంటే జంజీని అట్రాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలి, వాళ్ళు కూడా దాంటారు సెల్ఫీ వీడియోలు పెట్టి రికార్డ్ చేసి పెట్టుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా జంజీతో కనెక్ట్ అయిపోయినట్టే అని ఫీల్ అవుతున్నారు. నిజంగా అలా కనెక్ట్ అయిపోగలుగుతారు? yes sir, of course కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ భాష అలాగా మాట్లాడాలి. ఇప్పుడు నేను మీకు when I introduce myself నేను వాట్సాప్ అని చెప్పా, ఎందుకంటే ఐ వాంట్ టు కనెక్ట్ విత్ దెమ్, నా జెన్జీస్ తో కనెక్ట్ కావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్, లాస్ట్ ప్రధానమంత్రి ఏ రోజు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడారు. చెప్తున్నా సార్, తనకు తానే వీడియో ఇన్స్టాలో సెల్ఫీ వీడియో పెట్టుకున్నారు. ఈ రోజు స్టూడెంట్స్ సాధించినటువంటి No, విజయమే కదా. sir, ప్రైవసీ చేత సెల్ఫీ వీడియో పెట్టిస్తాం, స్టూడెంట్స్ సాధించినటువంటి విజయం అది. లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలను చూడకుండా కూడా విపరీతంగా కొట్టిన, ఎండనక వాననక ఈరోజు ప్రొటెస్ట్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి విజయాలు వాళ్ళు సాధించారు. రేపొద్దున రాజకీయ పార్టీలు ఏవి కూడా వీటిని సాధించకపోతే స్టూడెంట్స్ గానే మేము అందరం ఏకమైతాం. ఎందుకంటే ఈ దేశంలో 25% గ్యాప్ ని బ్రిడ్జ్ చేసే ఆలోచన ఉందా లేదా అన్నదే ఇక్కడ చర్చ. ఒక నిమిషం విషయంలో రియాక్ట్ అవుతాను. యాక్చువల్లీ నీట్ ఆస్పిరెంట్స్ మొత్తం కలిపితే 22 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, కానీ మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 1.37 lakhs మాత్రమే ఉన్నాయి. 63,000 గవర్నమెంట్వి, 73,000 ప్రైవేట్వి ఉన్నాయి. మార్గం చూడండి సార్, వేరియేషన్ జస్ట్. గవర్నమెంట్ అవకాశాలు ఇచ్చేది మాకు, ప్రైవేట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు. 22 లక్షల మంది రాయడం అయింది, సీట్లు మాత్రం 1.37 లక్షలు ఉండడం అయింది. అది కూడా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు జెన్జెడ్ అన్నారు. 1997 నుంచి 2010 వరకు జెన్జెడ్, దాని తర్వాత జెన్ ఆల్ఫా అంటాం. ఇప్పుడు మా బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 2004 బాగున్నా, ఇప్పుడు నాకు 22 వచ్చింది. మహా అంటే ఇంకో 3 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటా. దాని తర్వాత సర్వేలకి నేను ఇట్లానే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చూసుకుంటే ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ కంపేర్ చేసుకుందాం. గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఉంది, ప్రైవేట్ స్కూల్లో పరిస్థితి. ప్రైవేట్లలో ఫీజు లిమిటేషన్ యాక్ట్ లేక లక్షలలో ఫీజులు తీసుకుంటారు. వ్యతిరేకత ఎందుకోసం? పాలిటిక్స్ తో పాటు మొత్తం ఇష్యూస్ మీద కూడా చర్చ ఇంటర్లింక్డ్. తర్వాత జాబ్ ఆఫర్స్ పోతే జాబ్లు ఉన్నాయా? లేదు, జాబ్ ఆఫర్స్ కోసం ఇస్తలేరు. ఇన్నోవేటివ్ థాట్స్ కోసం తీసుకొస్తే ఆ ఆప్షన్స్ ఇస్తలేరు. ఈరోజు మొత్తం జెన్జెడ్ ఎందుకోసం కొట్లాడుతున్నారు? నెక్స్ట్ తరం వాళ్ళదే, నెక్స్ట్ వాళ్ళే సర్వైవల్ కావాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి దాటి వచ్చారు. సర్వైవ్ కావాలంటే ఈరోజు మార్కెట్లో ఆప్షన్ ఏముంది? ఇథనాల్ పెట్రోల్ E20 అని చెప్పేసి అంటారు, ఫీజు రింబర్స్మెంట్లు అవి లేవు, సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఉంది, జాబ్ ఆఫర్స్ లేని పరిస్థితి ఉంది. ఏ యాంగిల్లోకేం చూసుకున్నప్పటికి కూడా మాకు ఆఫర్స్ లేవు నెక్స్ట్ సర్వైవల్ కోసం. మళ్ళీ అదే గిగ్ వర్కర్స్ లెక్కలు పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. లేకపోతే నాన్ ఐటీ జాబ్లలో 15,000 కోసం 20,000 కోసం జాబ్ చేయాల్సి వస్తుంది. ఇన్నోవేటివ్ థాట్ నా దగ్గర ఉందని చెప్పేసి ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. మేము ఏ రకంగా సర్వైవ్ అవుతాం? ఇంకొకటే పాయింట్ సార్ నేను అడగాలనుకుంటున్నా. నెక్స్ట్ ఎవరైతే బీ ఫార్మేషన్ నామినేషన్ వేయాలనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్రైటీరియా కంపల్సరీ పెట్టండి. ఎడ్యుకేషన్ కంపల్సరీ పెట్టి దీనివల్ల ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ న్యూట్రలైజ్ పృథ్వీ గారు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ క్లియర్ గా ఒక గ్యాప్ అనేది కనిపించట్లేదా? ప్రతి ఒక్క యూనియన్లో కానీ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ యూత్ అఫేర్స్. అంటే ఎట్లా అంటే యూత్ అఫేర్స్ అంటే జనరల్గా స్పోర్ట్స్ అని అంటారు,
స్పోర్ట్స్ అని ఒకటి కాదు కదా, యూత్ అఫేర్స్ అంటే వాళ్ళతోని కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది. విజయ్ మాట మా దగ్గరికి వచ్చి మేము ఆందోళన చేస్తే మా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎందుకు ఉందంటే దీనికి ఒక సెపరేట్ కేటగిరీ, ఒక డిపార్ట్మెంట్ లేదు కాబట్టి. ఇఫ్ సపోజ్ యూ హ్యావ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్ అండ్ యూ కెన్ అప్రోచ్ దెమ్, యూ కెన్ టాక్ టు దెమ్, ఇట్లాంటి ఒకటి ఏదైనా ట్రాక్ అంటే ఒక డైరెక్షన్ రెడీ చేస్తే దెన్ యూ కెన్ ష్యూర్లీ కాంకర్ ద హార్ట్స్ ఆఫ్ ద యూత్ ఇస్ వాట్ ఐ ఫీల్. మాకు రాజకీయాల్లో అవకాశాలు ఇస్తారా ఇయరా ఇస్ సెకండరీ సార్. చదువుకుంటాము, బయటికి వెళ్తాము, మాకు కావాల్సింది పీల్చుకునే మంచి గాలి, నీళ్లు, కరప్షన్ లేని సిస్టము, పోలీసులను గుండాలు లెక్క వాడుకుని ఉండే సిస్టము, ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ కేర్, ఫ్రీ మార్కెట్, ప్రైవేట్ సైన్యాలాగా ప్రభుత్వాలు వాళ్ళు వాడుకునే ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సోషల్ జస్టిస్ అండ్ ఫ్రీ మార్కెట్. ఇవి ఇవ్వము. మేము అధికారం కోసమే వచ్చాము, పోలీసులని మా సైన్యంగా వాడుకుంటాము, నీళ్లు నేల నియామకాలతో మాకు సంబంధం లేదు అంటే కాంట్రాక్ట్లు, వనరులన్నీ మా దోస్తులకి, మా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేసుకుంటాము, అన్ని మాఫియాలు నడుపుతాయంటే మాత్రం డిస్కనెక్ట్ పెరుగుతుంది. ఈ డిస్కనెక్ట్ ఇంకా పెరిగింది అనుకోండి, మీరు ఇవ్వనక్కర్లేదు 21కి, మేమే తీసుకుంటాం, అది మళ్ళీ మేము రోడ్ ఎక్కుతాం. సో మళ్ళీ రోడ్ ఎక్కకూడదు అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ అనేది ఉండాలి అండ్ ఫ్రీ స్పీచ్ అనేది ఉండాలి. అండ్ ఐఎమ్ నాట్ టార్గెటింగ్ బీజేపీ హియర్, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ప్రివెన్షన్ ఆఫ్ హేట్ స్పీచ్ అని, అండ్ దట్ ఈస్ అ వెరీ డ్రాకోనియన్ లా. సో ఏ ప్రభుత్వం అయినా స్పీచ్ని అరకడితే, అక్కడున్న యూత్కి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే, ప్రశ్నించిన ఎవరైనా వాళ్ళపై పోలీసులను పంపిస్తే దెన్ ద యూత్ విల్ డిస్కనెక్ట్ అండ్ ద యూత్ విల్ కమ్ అవుట్ టు ద స్ట్రీట్. ఇప్పుడు యూత్ గానంటే 40 ఏళ్ళకి 40 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చి మీరు చేయండి అని అంటే వాళ్ళకి ఇప్పుడున్న జెన్జీలలో ఇప్పుడు కొన్ని రోజులు అయితే జెన్ ఆల్ఫా వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు ఇట్లా క్యాచ్ చేసుకోగలరు. ఇప్పుడు 5G టెక్నాలజీ, ఇప్పుడు జనాల్ఫా పెట్టే స్లోగన్స్ చాలా మంది పొలిటీషియన్స్ కి అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటి కమెంట్స్ ఉంటాయో చాలా మందికి అసలు అర్థం కూడా కావట్లేదు. చాలా గ్యాప్ మార్పుకి సంబంధించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక విషయం అండి, ఇంకో విషయం మనము ఇప్పుడు యాక్చువల్లీ మాట్లాడుతున్న 21 ఇయర్స్, ఈ 21కి 25కి తేడా ఎంత? 4 ఇయర్స్. మనం 25 వాళ్ళకి ఇంకా స్కోప్ ఇవ్వలేదు, మనం 21 గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మా సోదరుడు ఉన్నాడు సామా రామ్మోహన్ రెడ్డి గారు, వాళ్ళే కదా ఈ ప్రతిపాదన తెచ్చింది 21 అని. వారికి నాకు తెలిసి 38 వచ్చినట్టున్నాయి. చట్టసభలకు పంపండి, సంతోషపడతాం. మనం 21 గురించి మాట్లాడుతున్నాం, 38 ఉన్న వారే ఉన్నారు. కూడా అవకాశాల కోసం మాతో పాటు జర్నలిస్ట్ గా ఇక్కడ ఉండి పాలిటిక్స్ లోకి వెళ్ళి ఇంకా కొట్లాడుతున్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఊర్లలో వెళ్ళి చూడండి ఒకసారి, యూత్ ఇంకా ఆ లీడర్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నాడో అక్కడ అంతా కూడాను యూతే ఉంటారు వాళ్ళతో పాటు. అంటే యూత్కి తెలుసు వాళ్ళని ఉపయోగించుకోవడానికి యూత్ పనికొస్తారు లీడర్లకి, కానీ వాళ్ళని రాజకీయాలకు తీసుకురావడానికి ఇప్పుడు వీళ్ళు పార్టీలు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నాయి? అదే కదా ఇక్కడ పాయింట్. ఇది మా పాయింట్. మురళి గారు, ఇప్పుడు యూత్ రావడానికి ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పట్లేదు, మేము స్వాగతిస్తున్నామని 100 సార్లు చెప్పాం. బట్ తెలంగాణ యువత పక్షాన నాకు ఒక 2-3 డిమాండ్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వము అసలు ఒక విద్యా ప్రణాళిక ఎందుకు రిలీజ్ చేస్తలేదు ప్రతి సంవత్సరం? ఇది జూలై వచ్చింది కదండి, ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్ లేదు. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి నాయకులు, CJP వాళ్ళు ఎందుకు అడగట్లేరు? నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఇవాళ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఇవాళ ఈ సంవత్సరం ఈ రోజు వరకు కూడా రాలే. వీళ్ళు ఎన్నికల్లోకి వచ్చే ముందు అప్పుడు చెప్పినారు మేము పలానా డేట్ నాడు నోటిఫికేషన్ ఇస్తాం, పలానా డేట్ నాడు ఇంటర్వ్యూ పెడతాం. ఈ రోజు కూడా క్యాలెండర్ లేదు. అవి కదా యూత్ కి. అండ్ ఎడ్యుకేషన్ లో లేదండి, ఒక నిమిషం వినండి. ఎడ్యుకేషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ ఏమిటి? కాంగ్రెస్ చేసింది, కేసీఆర్ ఈ చర్చ, ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఆల్రెడీ జీవితకాలం మనం కొట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈ రాజకీయాల మధ్యలో దూరంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు కూడా విద్యా సంవత్సరం ప్రారంభం, అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, తీసుకొని వచ్చిరా అని అడుగుతున్నారు. 25 రాష్ట్రాలలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, మీ రాష్ట్రాలలో తీసుకొని వచ్చిరా?
ఫీజు అదే నియంత్రణ చర్చ చట్టాన్ని natural గా, తీసుకొని right, వచ్చారు. నేను ఏమంటున్నా? Correct, కేంద్ర correct, తమ్ముడు, ప్రభుత్వం okay, right. చట్టాన్ని తీసుకొని ఓకే రావచ్చు రైట్, ఒక్క కదా. నిమిషం, ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరమైనటువంటి తర్వాత చర్చకి వెళ్తే కాంగ్రెస్లో బీజేపీ ఏం చేయొచ్చు. చేసింది, అంటే కాంగ్రెస్ ఏం ఏదో చేసింది, ఒకటి ఈ పొట్లాడికే సార్, కన్ఫ్యూజ్ అంటే అవుతుంది. సార్, ఒక ఒక్క నిమిషం. ఇది కాదు చర్చ, ఇది కాదు, ఒక్క నిమిషం. మరి అంటే అన్ని అది పార్టీలకు డిమాండ్ చేయకూడదా? సంబంధించి మేము మేడం మాట్లాడుతున్నాం. ఇక్కడ డిమాండ్ ఇక్కడ చేయకూడదా? ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ You ఎక్కువ don't fight for రాష్ట్రాలలో మేడం ఎక్కువ రాష్ట్రాలలో You ఈరోజు don't BJP fight for అధికారంలో రాజకీయ ఉంది చర్చకి కదా. వెళ్తే ఇక్కడ కూడా స్టూడెంట్స్ గా మేము అడుగుతున్నాము స్టూడెంట్స్ రైట్స్ కోసం నువ్వు ఫస్ట్ students అందరం తెలంగాణ కలిసి గురించి కూడా- మాట్లాడు. ఓకే. తెలంగాణలో గురించి కొట్లాడు. మాట్లాడుతున్నాం మేడం. నాకు అవకాశం. ఒక్క నిమిషం. తెలంగాణలో సార్, కొట్లాడమనండి సమాజంలో first. మేము మేడం, అందరం ఈరోజు కొట్లాడదాం. ఒక్క నిమిషం మేడం. తర్వాత దేశం మీద పోదాం మనం. సమాజంలో ఈరోజు ఉంటున్నటువంటి నేటి రాజకీయ పరిస్థితులలో గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి నేను నా తప్పుల్ని కప్పిపుచ్చుకుంటా అనేటటువంటి విధానం పోవాలి. గతంలో మంచి జరిగింది, అంతకంటే బాగా మంచి చేస్తా అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి. ఇది వచ్చినప్పుడు దేశం బాగుపడుతుంది, యువతకు అవకాశం వస్తుంది. తిట్టుకుంటూ కూర్చుంటే ఎక్కడ ఉంటాం. అంతే అంతే. అంతే, దీనికి వేరే చర్చనే లేదు. గతంలో వాళ్ళు తప్పులు చేసిరు కాబట్టి నేను పేపర్ లీకేజీలు చేస్తా, వాళ్ళు 2 దొంగతనాలు చేసిరు కాబట్టి నేను 20 దొంగతనాలు కప్పిపెచ్చుకుంటా. కుదరదు. గతంలో దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనాల్ని అరికడతా. ముఖ్యమంత్రి గారు వాళ్ళు అరికట్టారు, పొద్దున్నేస్తే గతమే భవిష్యత్తులో దొంగలను తయారు చేయకుండా మాట్లాడుతున్నాడు, చేస్తానే చర్చ జరగాలి. రైట్, కానీ సార్, సరే, రియాలు సరే, ఇక్కడ ఉన్న రామ్మోహన్ కేసీఆర్ గారిని తిట్టకుండా ఉండేది ముఖ్యమంత్రి గారి స్పీచ్ మీరు చెప్తున్నారు రైతులు. యువతకి అందుకే 21 ఇప్పుడు- సంవత్సరాలు అనగానే సారీ. యువతకి అసలు 21 సంవత్సరాలకి మనం ఈరోజు ఒక ఎంట్రన్స్ ఇద్దామని అనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ డైజెస్ట్ చేసుకుంటే బీజేపీ డైజెస్ట్ మరి మేమే no, 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 డైజెస్ట్ no, no. డైజెస్ట్ అనే పదం చాలా తప్పు. డైజెస్ట్ అని. నాకు లేట్ అయింది కాబట్టి అందరికి మురళి గారు లేట్ ఒకటే కావాలంటే పదం ఎట్లా? చెప్తా నేను. నాకు లేట్ కావచ్చు, సోదరులు కానీ మిగతా సామా వాళ్ళకి గారు అందరూ ఒక మాట రావాలి. అన్నారు. సామా గారు ఒక మాట అన్నారు, క్రెడిబిలిటీ. నేను అప్పుడు యాక్టర్ విజయ్ గారి గురించి మాట్లాడు, క్రెడిబిలిటీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎత్తిన దానికి క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. వాళ్ళు అదే అరే సార్, సార్, మేము ఇంకా యూత్ సమస్య అక్కడే ఉంది. కృష్ణ గారు ఇక్కడ రాజకీయ పార్టీలుగా మీరు ముగ్గురు రాణి గారు నాకు ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి పరిచయం. ఓకే, అక్కడి నుంచి చూస్తే ఈ రాజకీయాల్లో కృషాంక్ అదే పరిస్థితి, రామ్మోహన్ సంగతి అంతే. మీకు రాజకీయ పార్టీలుగా అవకాశాలు రాలేదు. రాజకీయ పార్టీలు సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్స్ మీరు వెళ్ళలేకపోయారు. కానీ పరిశ్రమల్లో కృతి గారికి అవకాశం వచ్చింది, ఇండస్ట్రీస్లో అవకాశాలు దొరుకుతున్నాయి. అంటే బయట మార్కెట్లో అవకాశాలు ఉంటున్నాయి. బయట మార్కెట్ను క్యాప్చర్ చేసుకుంటోంది యూత్ని. రాజకీయాల్లో మాత్రం ఎదగనీయట్లేదంటానికి వీరే ఎగ్జాంపుల్ కదా. మీ ముగ్గురే, వేరే ఎవరు అవసరం లేదు. వేరే అవసరం లేదు. మీరు ముగ్గురు కలిపి అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ అంటలా, ముగ్గురు అంటున్నారు నేను కాదా, ఒప్పుకోవాల్సిన పరిస్థితి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళి గారు దానికి కృతి గారు యాడ్ చేస్తారు. Sir, students need solutions, not slogans. Okay, This right, is my clear. opinion. And when I come to, మాకు చిన్న ఎగ్జాంపుల్ నే చెప్తున్నాను, మేమేం పెద్ద గొప్ప విషయం చేస్తాం అనట్లే. ఈ 50,000 స్టూడెంట్స్ ని జనరల్ గా ఇప్పుడు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ వీ హావ్ టు టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఫ్యాకల్టీ చూసుకోవాలి, ఎక్విప్మెంట్ చూసుకోవాలి, ఇన్స్పెక్షన్స్ వస్తాయి, అన్ని చూసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ సీ టు ఇట్ దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months వీ టాక్ టు అవర్ స్టూడెంట్స్. మేమే వెళ్తాం, అందరికీ ఒక లెక్చర్ వాళ్ళు కూర్చోబెడుతున్నారు. అది ఇక్కడ సాధ్యం లేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆర్ మేబీ ఇన్ ద సెంట్రల్ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా. ఒక డైలాగ్ ఉండాలి, వాళ్ళ ఆలోచనలు క్యాప్చర్ చేయగలగాలి. వాళ్ళతో టాక్ టు దెం. అదే స్ట్రైట్ పాయింట్. డెమోక్రసీలో స్లోగన్స్ తర్వాతనే సొల్యూషన్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా జరిగింది అదే కదా, స్లోగన్స్ తర్వాతనే సొల్యూషన్స్ వస్తాయి. ఇంగ్లీష్ This లో is సామెత ఉంది, democracy. పొలిటికల్ ఎలక్షన్స్ విన్ స్లోగన్స్, స్లోగన్స్ విన్ ఎలక్షన్స్ అని అందుకే అంటారు కదా. మనం నేనేమంటా మేడం, నేనేమంటా అంటే సార్, చర్చ మన రాజకీయ పక్షాల లెక్క మనం చూడొద్దు దీన్ని. యువతకు అవకాశం ఇచ్చేటటువంటి దాని లెక్క చూడండి. కొంచెం పెద్ద గుణం చేసుకొని మనం ఆలోచన సార్, లాస్ట్ పాయింట్ మేడం అన్నట్టు కాంగ్రెస్ని ప్రశ్నించదా సీజేపీ అన్నారు. సీజేపీ పుట్టింది ఏదో ఒక పార్టీని, ఒక పొలిటికల్ పార్టీని దింపాలనో వాళ్ళని టార్గెట్ చేయాలనో కాదు. ఒక నేషనల్ పార్టీగా నీట్ ఎగ్జామ్ అనేది చాలా దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చేస్తుంది అని. ఇప్పుడు తెలంగాణలో కూడా మేడం ఫిగర్స్ చెప్పలేదు కానీ 48 మంది ఫుడ్ పాయిజనింగ్ ద్వారా చనిపోయారు. సుమారు 4,000 స్కూళ్ళు మూతపడినాయి 2 ఏళ్లలో. స్కూల్లో మూతపడితే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళగలుగుతారు? 2,000కు పైగా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ ద్వారా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది హాస్పిటల్లో. 4,000 ఈ గవర్నమెంట్ లో 2 years లో 4,000 schools. No, prove that please. We are on live. Definitely prove that. No, I'm very serious. Don't quote the earlier government's data, please. You తప్పు మాట్లాడొద్దు కదా. తప్పు మాట్లాడొద్దు. You said that మేము చదువుకొని బయట దేశాలకు వెళ్ళిపోతాం. But we are fighting for the people who want to become representatives. Dialogue is not being encouraged. The moment I raise the question, he is getting offended. The moment I raise the question, I'm
not being heard. That is where the problem is. Okay, sir, No, if I'm wrong, I'm ready to తప్పులు మాట్లాడొద్దు. యూత్ కి సంబంధించిన డైలాగ్ అనేది ఓపెన్ కావాల్సిన యూత్ అవసరం కు ఉంది. సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ తోటి ప్యానలిస్టు ఒక క్వశ్చన్ అడిగితేనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అటు తప్పులు డైరెక్ట్ తప్పు అయిపోతాడు. అసలు. ప్రీతి గారు వీళ్ళు- ఒక వీళ్ళు డైలాగ్ అనేది కూడా ఉండాల్సిన కొంచెం అవసరం మాట్లాడతారు. ఉంది. యూత్ తో కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. Are you guys aware of that? Will the government మీరు ఎవరు అన్నారు? will the regime in Telangana Sir, will the regime in Telangana maintain the democratic principles? Will the regime in Telangana Vijay garu. maintain the Vijay garu, democratic ఒక్క నిమిషం, Vijay garu, principles ఒక్క నిమిషం. that Vijay it garu, claims to have? Will the regime in Telangana not use police when we get onto the streets from Okay, tomorrow? right, okay. Will the Vijay garu. regime in Telangana allow dissent in Telangana? మాకు Will the regime in conclusive remarks Telangana ఇచ్చేసేయండి not మాకు. But we file haven't cases on filed police? cases under Will the UAPA? regime in Telangana We haven't not filed cases curb under hate UAPA. speeches? So it's, haven't time lathi will charge. tell. Time will tell. I'm not accusing them. వేసారు, I'm వేసారు. requesting UAPA them. కూడా వేసారు మీరు. I'm requesting them. UAPA మీద కూడా వేసారు. I'm Social requesting media them. handles ఒక్క మీద నిమిషం. వేస్తున్నారు. I'm requesting them. ఎలాగైతే రేవంత్ రెడ్డి సార్ కి మొన్న ర్యాలీ చేసింటే పర్మిషన్లు వచ్చినాయో మేము కూడా మా డిసెంట్ ని తెలపడానికి వెళ్ళినప్పుడు మాకు పర్మిషన్లు ఇవ్వకుండా చేయడం కానీ Right, రావాల్సిన అవసరం అందుకోసమే అసలు అంతకంటే ముందు ప్రీతి గారు ఒక point అన్నారు. అసలు డైలాగ్ అనేది ఉండాలి కదా యూత్ తో Exactly. ఇంటరాక్షన్ అనేది ఉండాలి కదా అసలు అదే ఉండట్లేదు కనెక్ట్ లేదు డిస్కార్డ్ అయిపోయి ఉన్నారు రెస్ట్లెస్నెస్ పెరిగిపోతుంది Yes. అది సిజేపీ రూపంలో కనిపించవచ్చు లేకపోతే రేపు పొద్దున any మరొక government. ఇతర దేశాల్లో కనిపించినట్టు బంగ్లాదేశ్లోనో లేక శ్రీలంకలోనో కనిపించినట్టు ఆ ఫ్రస్ట్రేషన్ అది ఎక్కడో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది యాక్చువల్గా Sir, once అక్కడ again, పోకుండా sir. ఆపాలి కదా Right, Sir, ప్రీతి this గారు. unrest is not just pertaining to one state. It is everywhere. So it is not about any government over here, any party over here. Karnataka kuda unrest undi, Telangana kuda unrest undi, Madhya Pradesh lo kuda unrest undi. Everywhere there is unrest because of lack of communication. Indaka meer annaru, there are so many complaints what you have. Imagine instead సో of ఆ arguing, కమ్యూనికేషన్ కి నేరుగా చట్టసభల్లోకి Yes. యువత అడుగు పెట్టడం ఒక్కటే పరిష్కారమా ఆ దిశగా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి సమయం ఇదా సిజేపీ ఆందోళనల తర్వాత దేశమంతా ఒక చర్చ ప్రారంభమైనటువంటి ఈ సందర్భంలో ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి తమకి సంబంధించినటువంటి వ్యవస్థాగతమైనటువంటి మార్పులు ఈ రకంగా చూసుకోవాలి అలాగే యూత్తో కనెక్ట్ కావడం కోసం యూత్కి సంబంధించిన దాదాపుగా దేశంలో 35 కోట్ల మందికి పైగా యువత ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏంటనేది నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది చట్టసభలోకి ప్రవేశించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందా ఆ దిశగా ఆలోచించాలి ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలు ఇది ఒక చర్చకి మొదటి మెట్టు మాత్రమే ఇక్కడి నుంచి ఇంకా చాలా జరగాల్సినటువంటి అవసరం ఉంది అప్ టు చట్టసభ వరకు దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగాల్సిన అవసరం అయితే ఉంది డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలకి అలాగే స్టూడెంట్స్ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇది ప్రత్యేకమైన యూత్కి సంబంధించిన డిబేట్ చూస్తూనే ఉండండి TV9